ఆయన మనం పుట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నిన్ను పుట్టించిన వాడు ఎవరు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది మీరు ఎవరికి పుట్టారో అన్నాం అనుకోండి, చాలా కోపం వస్తుంది కదా. ఎవరికి పుట్టేవాడికి మీ అమ్మ నాన్నకి పుట్టేవాడు కరెక్టే, కానీ పుట్టించిన వాడు ఎవరు, ఈ పుట్టుకు కారణకుడైన వాడు ఎవరు అంటే యేసు క్రీస్తు వారు, లేక దేవాది దేవుడైన మన నమ్ముకున్న గొప్ప దేవుడని మనం గ్రహించాలి. ఆయన మనం పుట్టించును, ఆయన మనల్ని ఎప్పుతున్నాడు, ఆయనే మనం పుట్టించును, ఆయన మేపు గొర్రెలను. మనం అందరం ఎవరంటే దేవుడే మనం పుట్టించాడు. సమస్త దేశం వారి కొంచెం సేవి సంతోషంతో యెహోవాను సేవించుడి అనే మాట జ్ఞాపకం. సంతోషంతో చాలా మంది నేర్చు మొక్కలు ఉంటాయి. మీరు ఎవరి మొక్క చూసినా నాకు ఎవరికి మొక్క కనబడలేదు, ఎందుకంటే నాకు తెలియదు. సంతోషం అనేది ఎవరికి లేదు. చాలా బాధతో దేవుడి దగ్గర రహస్యంగా ఈ చలికాలంలో ఎందుకంటే ఈ ప్రార్థన కొడుకు ఇప్పుడు అంతగా చక్కగా మంచి వేడి వేడి బిర్యానీ తింటూ ఆ టీవీ దగ్గర మంచి వేడి వేడిగా వచ్చే ఆ సీరియల్ చూస్తూ చక్కగా ఉంటే మా పరిస్థితి పాస్ తల్లి చలికాలంలో పెడతాడు అంటారు అనుకుంటున్నారు. నిజంగా అలా అనుకోలేని ఎవరు ఉండరు. ఎందుకంటే కొంచెం ఒక గంట దేవుడి చూడడానికి చాలా కష్టమైపోతుంది. ఒక గంట లోకానికి చూడడానికి అది ఎంతో కష్టమైన తెలుసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. నేను చాలా మంది చూస్తారు సినిమాకి వెళ్ళి దాదాపు 2 గంటలు నాకు కూర్చుంటారు. ఎటువంటి అవసరం పొందరు, ఇంకేం వస్తువులు ఇంకేం వస్తువులు వాడు. కొంతమంది సినిమా అయిపోయి కూడా బాధపడుతుంటారు కదా, ఇంకా ఉంటే బాగున్నాడు. దేవుడి మందిరానికి వచ్చిన వాళ్ళు చాలా మంది అలా అనుకోరు, అయ్యో అప్పుడు అయిపోయిందని. ఎవరు కొంతమంది 100 మందిలో ఒకరిద్దరు మాత్రమే అనుకోగలరు. ఒకవేళ కొంతమందికి మందులు వండాలన్నప్పుడు కూడా పనులు భారాన్ని బట్టి ఎప్పుడైపోతుందో అనే ఒత్తిడి వారిపై ఉంటారు. కానీ దేవుడి మాట చెప్తుంది, సమస్త దేశంలో ఎవరికి ఉత్సాహం దేవుడి సంతోషంతో ఎవరు సేవించాలి. ఆయన సేవించినప్పుడు దుఃఖముఖంతో కానీ బాధతో కానీ అనవసరంగా మనం ఖర్చు పెట్టేసిన ఈ సమయాన్ని, ఈ సమయంలో పనికెళ్తే 10 రూపాయలు వస్తాయి కదా అన్న ఆలోచనతో కాదు, కానీ దేవుడు మనం బ్రతికించాడు కాబట్టి ఆ బ్రతుకుతున్న మనను దేవుడికి కృతజ్ఞతగా సంతోషంతో యెహోవాను సేవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంతో యెహోవాను సేవించాలి. నిజంగా మరి కుటుంబము సంతోషంతో దేవుని సేవించాలి. ఎందుకంటే లాజరు గారు మరి కుటుంబం అంతా మరి చర్చకు వస్తారు. ఈ మధ్య కొంచెం బ్రేక్ అవుతుంది, కానీ పెద్ద పెళ్ళి అయితే బ్రేక్ అవుతుంది, కానీ ముందు అసలు బ్రేక్ ఉండేది కదా. అందరూ కూడా ఆ మిషక్ తప్పించి మిషక్ విదేశం లేదు కాబట్టి లాజరు గారు చిన్న పెద్ద అనుష చక్కగా అనుష తిరుగుగా కూడా కొట్టింది. దాని కొట్టలేదనుకో అక్కడ అది కోడైపోయింది, తిరుగుగా కూడా కోడైపోయింది. చక్కగా ఆ బిడ్డ కూడా పాడేది, చక్కగా ఉండేది. ఈ మధ్యన కొంచెం మన దేవుడి మందిరంలో మనం బ్రేక్ అవుతున్నాం అంటే అర్థము దేవుని ఆశ్రదాలకి దూరం అవుతున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది అనుకుంటారు మాకున్న పరిస్థితిని బట్టి దేవుడి మందిరం దూరం అవుతున్నాము అంటారు. నిజమే, మీకున్న పరిస్థితిని బట్టి దూరం అవుతే హాస్పిటల్కి దూరంగా అయిపోతారు, దగ్గరికి అవుతారు, ఆశ్రదాలకి దూరం అయిపోతారు. కాబట్టి ఎప్పుడైనా సరే చక్కగా మరి దేవుడి మందిరానికి రావడము, సంతోషం దేవుడు సేవించాలి. సంతోషం దేవుడితో సేవించినంత కాలము ఆ కుటుంబం ఓర్పెడతారు. నిజంగా ఈ కుటుంబము మరి ఇక్కడ లాజరు గారు ఇక్కడికి వచ్చినప్పుడు దాదాపు ఆయన అంటూ ఏమీ లేదు. ఇక్కడ ఆయన అంటూ ఆ ఊరు కాదు, చక్కగా వచ్చి ఇక్కడ మరి ఉంటూ ఎంతో అందరికీ కూడా మరి ఉంటూ మంచిగా ఉంటూ చక్కగా గృహాన్ని కట్టుకుని బిడ్డలు సంపాదించుకుని ఆ బిడ్డలకు ఈ కుమార్తె పురుషులు సంపాదించి కుమార్తెల కోడలుగా మరి దేవుడు సంపాదించుకోవడానికి దేవుడు సహాయం చేశారు. చిన్న కుమారుడు కూడా దేవుడి చిత్తము ఈ సంవత్సరంలో అది వచ్చి జనవరి ఫిబ్రవరిలో అయిపోవాలని ప్రార్థిస్తున్నాం. దానికంటే ముందుగా మరి మంచి ఉద్యోగము మరి దేవుడు దయచేయాలని మరి ప్రయత్నం చేస్తున్నాము. దేవుడు మరి ఆ ప్రయత్నాన్ని సఫలం చేయాలని కూడా మీరు ప్రార్థన చేయాలని తెలియపరుస్తున్నాడు. సంతోషంతో యెహోవాను సేవించడం నేర్చుకోవాలి. మూడవదిగా ఏం చేయాలండి? ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఎలా రావాలి? సంతోషం ఉత్సాహంతో గానంతో దేవుని సన్నిధి రావాలి. కొంతమంది పాటలాడుతుంటే పక్కన మొబైల్ చూస్తుంటారు. నేను ఆడి కోసం చెప్తాను. నేను పాటలు ఆడుకుంటే మొబైల్ చూస్తుంటారు. పాటలు ఆడుతుంటే పక్కన కిటికీలకు చూస్తుంటారు. పాటలు ఆడుతుంటే రోడ్లు వెళ్ళిపోయి బడిలోకి చూసి జనంగా మన మధ్యలో ఉన్నారు. మీరా ఉన్నారు. సంతోషంతో ఉత్సాహగానం చేసి దేవుడి మందిరం రావాలంటే
అటు ఇటు చూసుకుంటూ గుర్తులు వేసుకుంటూ వచ్చే జనాంగము మన మధ్య అలా కాదు, ఉత్సాహంగా చేస్తూ ఆయన మందిరంలో ప్రవేశించాడు. ఆయన మందిరంలో ప్రవేశించినప్పుడు సంతోషంగా దేవుడు నన్ను ప్రవేశించి మీకు వందనాలని కళ్ళు డ్యాన్స్ అయిపోయిన ఉదయంకు ఉప్పొంగుతూ ఆనందంతో శుద్ధి చెల్లిస్తూ దేవుడి మందిరానికి రావాలి. అట్లా ఎవరు వస్తారో నాకు తెలియదు, కానీ అలా వచ్చినప్పుడు తప్పక మనం ఆశ్రయించబడతాం. హల్లెలూయా. తర్వాత వచ్చి చూద్దాము, యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. చాలా మంది అంటారు ఎవరు దేవుడని అంటే కనుక చాలా మంది చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఈ లోక జనాంగం. ఒక దేవుడి పేరు చెప్పమంటే ఎవరు కూడా చెప్పలేరు. మనం చెప్పగలము. మన దేవుడు భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త, విధాత, మన యొక్క